భోజన ప్రియులందరికీ నమస్కారం. పల్నాడు రుచులకి స్వాగతం. ఈరోజు తెలంగాణ స్పెషల్ అయిన బగారా రైస్ని ఆంధ్రాలో తయారు చేసుకుందాము. ఇది తయారు చేసుకోవడం చాలా తేలిక. అలాగే ఇది లేకుండా తెలంగాణ వాళ్ళ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు పూర్తవు. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. అది సగం ఇది సగం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులోకి తప్పకుండా షాజీరా వేసుకోవాలి. అలాగే 2 బిర్యానీ ఆకులు, మసాలా దినుసులు వేసుకోవాలి. ఇవన్నీ ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు, 4-5 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన అంతా పోయేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మెత్తబడితే సరిపోతుంది, మరీ వేగాల్సిన పని లేదు. ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకొని వేయించుకోవాలి. ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ తీసుకోవాలి. నేను బాస్మతి రైస్ కొంచెం, నార్మల్ రైస్ కొంచెం కలిపి నానబెట్టేశాను. ఇప్పుడు బియ్యంలో నీళ్ళు అనేవి లేకుండా తీసేసి బియ్యం ఒక్కటే వేసుకొని ఒక 2 నిమిషాలు మెతుకు అనేది విరగకుండా చిన్నగా గరిటె పెట్టి కలుపుకుంటూ బియ్యాన్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఎసురు పోసుకుందాము. నేను గ్లాస్తో తీసుకున్నా కాబట్టి ఒక గ్లాస్కి 1 గ్లాసున్నర నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా ఎసురు పోసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం నిమ్మరసం కూడా పిండుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి మనం మామూలుగా ఉడికించేసుకోవడం. ఇంకా ఒక 10 నిమిషాలకి మనకు అన్నం ఈ విధంగా దగ్గర పడతా ఉంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించేసుకుంటే సరిపోతుంది. అన్నము ఈ విధంగా పొడి పొడిగా వచ్చేసిద్ది. నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పును వేసేసుకొని దించేసుకోవడమే. చాలా తేలికగా టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ అయిన బగారా రైస్ రెడీ అయిపోయిందండి. అందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.